గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటే ఇప్పుడు గాలి వాన అయితే లేదు కానీ నేనైతే పడవలో కూర్చున్నాను. వేడి వేడి పొగలకే బొంగులో బిర్యానీ. భయ్యా బిర్యానీ ఉంది భయ్యా, నెక్స్ట్ ఎవరు ఉంది. ప్రతి ఒక్క ఫుడ్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉన్నాయి. సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా వీళ్ళ ఫిష్ ఫ్రై అయితే ట్రై చేయొచ్చు. చూడడం కాదు, మీరు ఇక్కడికి వచ్చి తింటే తెలుస్తుంది మీకు. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. సో మీరు ఇప్పటి వరకు ట్రైన్ థీమ్ చూసారు, జంగిల్ థీమ్ చూసారు, ఇట్లా చాలా డిఫరెంట్ రెస్టారెంట్ అయితే చూసారు. కానీ బోట్ థీమ్ రెస్టారెంట్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఖచ్చితంగా ఈ రోజు అయితే మీరు చూడండి. నేను ఈ రోజు ఎక్కడికి వచ్చా అంటే టీఎస్పీ జంక్షన్, అప్పా జంక్షన్ నుంచి టువర్డ్స్ అలా ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఉంటది. సో 4th ఫ్లోర్ లోనే ది బోట్ హౌస్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ థీమ్ ఏంటంటే బోట్ అయితే ఉంటది, బోట్ లో కూర్చొని మనకి నచ్చిన ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర దొరికే స్పెషల్ ఫుడ్ అయితే చూపించేస్తాను. కమాన్ వచ్చేయండి, వెళ్దాం. వావ్, సో ది బోట్ హౌస్ రెస్టారెంట్ 4th ఫ్లోర్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. కమాన్ వచ్చేయండి. వావ్, సో ఎంట్రీలోనే మనకి ఇక్కడ సెల్ఫీ పాయింట్ అయితే పెట్టారనమాట. హ్యాపీగా మీరు సెల్ఫీలు అయితే దిగొచ్చు. సో వింగ్స్ అనమాట, చాలా బాగుంది. అలాగే రైట్ సైడ్ టుడే స్పెషల్ అయితే ఉందన్నమాట. టుడే స్పెషల్ మెనూ మొత్తము రైట్ సైడ్ బోర్డు లో అయితే మనకి రాశారు. ఇక లేట్ చేయకుండా అసలు ఈ థీమ్, ఈ థాట్ ఎలా వచ్చింది, మన బోట్ హౌస్ రెస్టారెంట్ ఎండి గారు అయినటువంటి తులసినందన్ గారితో మాట్లాడేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. సో హాయ్ సార్. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. హైదరాబాద్ లో ఇప్పటి వరకు చాలా థీమ్స్ వచ్చాయి, కానీ మీ బోట్ హౌస్ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదే కాదండి, మీ దగ్గర ఫుడ్ కూడా చాలా బాగుంటది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్రెడీ నేను వీళ్ళ దగ్గర ఒక 2-3 టైమ్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే టేస్ట్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. థీమ్ కాదు, మెయిన్ ఫుడ్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇంత టేస్టీ అండ్ ఫ్రెష్ హైజీన్ ఫుడ్ అయితే కొన్ని రెస్టారెంట్స్ దొరుకుతుంది. సో అందులో మెయిన్ రెస్టారెంట్ ఏదైనా ఉందంటే ది బోట్ హౌస్ రెస్టారెంట్ అనమాట. సార్ అసలు ఎలా ఉంది ఇప్పుడు బిజినెస్ పికప్ అవుతుంది. మీరు స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ మాకు పికప్ అయింది చాలా. సో మేము చాలా మీ నుంచి కూడా మాకు కొంచెం వచ్చింది. మీ రీల్ చూసి మీరు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ రీల్స్ చూసి మాకు కస్టమర్స్ కూడా వచ్చారు. సో పికప్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. హైదరాబాద్ లో ఉన్న మంచి ఫుడ్స్ పరిచయం చేయడమే మా వృత్తి అనమాట. సో జనరల్ గా మనం చూసుకుంటే చాలా థీమ్స్ అయితే ఉన్న హైదరాబాద్ లో, లేని థీమ్ లేదు. డిఫరెంట్ గా బోట్ థీమ్ అయితే తీసుకొచ్చారు కదా మీరు. అసలు ఎలా, మీకు ఐడియా ఎలా వచ్చింది? సో సింపుల్, లైక్ మన కస్టమర్స్ కి అందరికి అంబియన్స్ కావాలి ఫుడ్ కంటే మెయిన్. సో దాని వల్ల ఉన్న థీమ్ బేస్డ్ పెట్టాలనుకున్నాను. సో థీమ్ బేస్డ్ లో కూడా చాలా థీమ్స్ ఉన్నాయి. ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, విలేజ్ ఉంది, ఫారెస్ట్, ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. కానీ బోట్ థీమ్ ఎక్కడ లేదు. సో నేను వాటర్ లో సెటప్ చేద్దాం అనుకున్నా, తెల్లనే ఉంది. వాటర్ ప్రాబ్లం వల్ల వాటర్ లో నేను సెటప్ చేయలేకపోయాను. వాటర్ లో పెట్టేసేవాడిని, ఫ్లోటింగ్ పెట్టేసి వేవ్స్ ఫ్లోటింగ్ లో అదొక డిఫరెంట్ ఉండేది, మెమరీ ఎక్స్పీరియన్స్ గా ఉండేది. అందువల్ల నేను రియల్ బోట్స్ తెప్పించాను నాగ్పూర్ నుంచి. సో నేను ఏం మాడిఫై చేయలేదు దీంట్లో, జస్ట్ టేబుల్ ఒకటి పెట్టించాను. ఇది రియల్ బోట్. ఇది మనం వాటర్ లో వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా గానీ దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు మనము. నాగ్పూర్ నుంచి నేను తెప్పించాను. సో అక్కడ నుంచి తెప్పించి క్రేన్ తోటి పైన పెట్టించాము. మొత్తం రియల్ బోట్ మీరు నాగపూర్ నుంచి ఇంపోర్ట్ చేశారు ఇక్కడ. అవును, రియల్ బోట్ ఫీల్ అయితే చాలా బాగుంటది. రెగ్యులర్ గా డైనింగ్ కాదు. ఇప్పటి వరకు మీరు డైనింగ్ టేబుల్ చాలా థీమ్స్ చూసుంటారు. బోట్ లో కూర్చోండి హ్యాపీగా ఫుడ్ తెచ్చాలనుకుంటే డెఫినెట్లీ మీరు ది బోట్ హౌస్ రెస్టారెంట్ కి అయితే రావచ్చు. మొత్తం 2 బోట్స్ ఉన్నాయి. ఓకే, సో
సో 2 బోట్స్ ఉన్నాయి అనమాట. సో బోట్ లో కూర్చోవాలనుకుంటే ఈ 2 బోట్స్ లో ప్రిఫర్ చేయొచ్చు. మరి రెగ్యులర్ గా డైనింగ్ పెట్టారు కదా, అన్ని బోట్స్ వేస్తే నాకు సీటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కదా. సో అందువల్ల ప్లస్ నాకు ఇంటీరియర్ కూడా కావాలి. వాళ్ళకి 3D పెయింటింగ్ కోసం నేను ఈ 2 బోట్స్ సెటప్ చేసి 2 వాల్స్ తీసుకున్నాను. ఇది పెద్ద బోట్ ఉంది కదా, ఈ పెద్ద బోట్ ఏంటది? అది ఏదైనా పార్టీ సెలబ్రేషన్స్ కి అలా స్పెషల్ గా ఉండడం కోసం సెపరేట్ ఫ్యామిలీ డైనింగ్ అలా బర్త్డే పార్టీస్ కంప్లీట్ D నుంచి దానికి డిఫరెంట్ సెటప్ చేయించాను. బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు. మేము డెకరేషన్ ఫ్రీగా చేసిస్తాము, కాంప్లిమెంటరీ. మీరు ఎవరైతే బర్త్డే పార్టీస్ యానివర్సరీస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ప్లేస్ విజిట్ చేయండి. నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ పైన పడతారు, 10 to 12 మెంబర్స్ పడతారు. హ్యాపీగా మీ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ దగ్గర 666 కాంబో ఉంది కదా బ్రో, మినిమం ఒక 3 మెంబర్స్ కడుపుండా తినొచ్చు కదా, అందులో ఏమేమి ఇస్తారు? 3 బిర్యానీస్ ఇస్తాము. 1 మటన్ కీమా బిర్యానీ, 1 చికెన్ బిర్యానీ, 1 స్పెషల్ చికెన్ బిర్యానీ, 1 స్టార్టర్, 2 డెజర్ట్స్, 2 సాఫ్ట్ డ్రింక్స్. 3 మెంబర్స్ కి సరిపోతుంది అది 666 లో. సో వీళ్ళ దగ్గర ఇది కాంబోనే కాదు, ఇది బోట్ హౌస్ స్పెషల్ స్టార్టర్ ఉంటది భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంటది స్టార్టర్. అలాగే బ్యాంబూ చికెన్ ఉంటది, బ్యాంబూ బిర్యానీ ఉంది. ఆ బిర్యానీస్ అయితే టేస్ట్ చేస్తాను, టేస్ట్ ఎలా ఉందో మీ అందరికి చెప్తాను. ఇక లేట్ చేయకుండా ఫుడ్ కి అయితే వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేయండి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటే ఇప్పుడు గాలి వాన అయితే లేదు కానీ నేనైతే పడవలో కూర్చున్నాను. మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా, ది బోట్ హౌస్ రెస్టారెంట్ మన TSP జంక్షన్ అప్పా జంక్షన్ దగ్గర అయితే ఉందన్నమాట. వీళ్ళ దగ్గర ఫుడ్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. ప్రతి ఒక్క ఫుడ్ క్వాలిటీగా టేస్టీగా ఉంటాయి. దీనికి మెయిన్ కారణం అంటే వీళ్ళ MD ఎవరైతే తులసినందన్ గారు ఉన్నారో ఆయన రెగ్యులర్ గా వచ్చి వీళ్ళ ఫుడ్ మరీ చెక్ చేసి టేస్ట్ ని అదే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. చాలా ఫ్రెష్ హైజీన్ గా ఉంటది. సో నా ముందున్న మెన్యూ ఐటమ్స్ అయితే నేమ్స్ అయితే చెప్పేస్తాను. సో నేనైతే ఆర్డర్ చేసింది స్టార్టర్స్ లో వచ్చేసి మర్రి చికెన్ ఆర్డర్ చేశాను, అలాగే లూజ్ ప్రాన్స్, అలాగే ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ చేశాను. దీంతో పాటు బోట్ హౌస్ స్పెషల్ చికెన్ అనమాట. సో వీళ్ళ స్పెషల్ చికెన్ ఇది. దీంతో పాటు బొంగులో చికెన్ ఎప్పుడు తిన్నారా మీరు? సో బొంగులో చికెన్ తినా అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలి. బొంగులో చికెన్, అలాగే మెయిన్ కోర్స్ లో బొంగులో బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ లో కొన్ని ప్లేసులను దొరుకుతుంది అనమాట. సో బొంగుల్ని తీసుకొచ్చి చేయడం అన్నది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో వీళ్ళు ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 666 కాంబో అనమాట. బోట్ హౌస్ స్పెషల్ మన 666 కాంబో 3 మెంబర్స్ కి సఫిషియెంట్ గా అయితే సరిపోద్ది. దీనిలో వచ్చేసి మనకి చికెన్ దమ్ బిర్యానీ వస్తుంది, అలాగే చికెన్ స్పెషల్ బిర్యానీ వస్తుంది, అలాగే మటన్ కీమా బిర్యానీ వస్తుంది. దీంతో పాటు స్టార్టర్స్ లో చికెన్ 65 స్టార్టర్ ఇస్తారు, అలాగే 2 సాఫ్ట్ డ్రింక్ ఇస్తారు, అలాగే 2 స్వీట్స్. సో రైతా అండ్ మిర్చి గసాలా ఇవంతా వస్తాయి అనమాట. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. నాకు నచ్చింది అయితే మెయిన్ ఇక్కడ వీళ్ళ బోట్ హౌస్ స్పెషల్ స్టార్టర్ అండ్ మర్రి చికెన్, అలాగే వీళ్ళ బొంగులో బిర్యానీ. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అన్నది. సో ఫస్ట్ నేను స్టార్టర్స్ లో బొంగులో చికెన్ అయితే ట్రై చేద్దాం. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది భయ్య. ఆల్రెడీ బొంగులో చికెన్ తినాలంటే మారేడుమిల్లికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఈ బోట్ హౌస్ రెస్టారెంట్ కూడా రావచ్చు మీరు. ఇప్పుడు ట్రై చేద్దాం బ్రో, కమా ప్లేట్ పట్టుకో బ్రో. సో చికెన్ మొత్తం వచ్చేసింది, బొంగంతా ఖాళీ అయింది. సో టేస్ట్ చేస్తాను. వావ్, చికెన్ కి ఆ మ్యారినేషన్ మసాలాలు బట్టి బొంగులో ఉడికింది కదా, ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది, డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ స్పెషల్ బోట్ హౌస్ చికెన్ అనమాట. వీళ్ళ దగ్గర స్పెషల్ స్టార్టర్ ఇది. వావ్, మధ్య మధ్యలో ఆ గార్లిక్ యాడ్ అవుతుంటే ఉంది భయ్య, సూపర్, చాలా బాగుంది. డెఫినెట్ ట్రై చేయండి బోట్ హౌస్ స్పెషల్ స్టార్టర్ అండ్ బొంగులో చికెన్. దీంతో పాటు మర్రి చికెన్ అనమాట. మర్రి చికెన్ అనేది నేమ్ తేడాగా ఉంది అనుకోవద్దు, అది స్టైల్ కాదు, ఒక నేమ్ అది. గ్రీన్ గా ఉంది. సో మనకి దీనిలో వచ్చేసి కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర ఇట్లా లీవ్స్ అయితే యాడ్ చేశారు, మేతి ఇవన్నీ యాడ్ చేశారు అనమాట. ఇంకా డెఫినెట్లీ మస్ట్ ట్రై అనమాట. ప్రతి ఒక్క స్టార్టర్ ఐటమ్ చాలా బాగుంది. అలాగే సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వీళ్ళ ఫిష్ ఫ్రై అయితే ట్రై చేయొచ్చు.
బోన్లెస్ ఫిష్ ఫ్రై చాలా బాగుంది. ఎన్నికల స్టార్టర్లో సీ ఫుడ్లో వచ్చేసి లూజ్ ప్రాన్స్ అనమాట. సూపర్. స్టార్టర్స్లో జనరల్గా సాల్ట్ ఎక్కువ తక్కువ ఇలా ఉంటుంది, బట్ అలా ఏం లేదు, మొత్తం ఈక్వల్గా ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. మెయిన్ కోర్స్లో నేను వీళ్ళ బొంగులో బిర్యానీ అనేది ట్రై చేస్తా. హైదరాబాద్లో చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది అనమాట. డెఫినెట్లీ మీరు ది బోర్డ్ హౌస్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు బొంగులో బిర్యానీ అయితే ట్రై చేయండి. సో కుకింగ్ మొత్తం మనకి వావ్ చికెన్ పీస్ పడుతుంది. వావ్ వేడి వేడి పొగలకే బొంగులో బిర్యానీ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. భయ్యా బిర్యానీ ఉంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ ఉంది. రెగ్యులర్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ తినే వేరు, డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ది బోర్డ్ హౌస్ రెస్టారెంట్ బొంగులో బిర్యానీ అయితే ట్రై చేయండి. బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అలానే తినేయచ్చు. స్పైసెస్ లెవెల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంది. నాకు తెలిసి ఒక బొంగులో బిర్యానీ 1 పర్సన్ అయితే కడుపు నిండా తినొచ్చు, లేదంటే 2 మెంబర్స్ సరిపోద్ది, అంత బిర్యానీ వచ్చింది మనకి. మీరు అనుకోవచ్చు నువ్వు ఒక్కడే తింటున్నావు, మరి మాకు అనుకోవచ్చు. మీరు మన వీడియో చూపించి మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ ఇస్తారనమాట. మీరు ఎంతైనా తినండి, ఫైనల్ బిల్ లో 10% డిస్కౌంట్ ఇస్తారు. సో డెఫినెట్లీ అయితే విజిట్ చేయండి, మన వీడియో చూపించేసి ఈ డిస్కౌంట్ ఆఫర్ కూడా మీరు పొందండి. చికెన్ స్పెషల్ బిర్యానీ ట్రై చేద్దాం. సో ఈ కాంబో వచ్చేసి మనకి 666 కాంబో అనమాట. ఇందులో 3 బిర్యానీస్ వస్తాయి, 2 సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి అనమాట, 2 స్వీట్స్ వస్తాయి, అలాగే ఒక స్టార్టర్. 2 పర్సన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ కాంబో అనేది ట్రై చేయండి. ప్రతి ఒక్క ఫుడ్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉన్నాయి. చూడడం కాదు, మీరు ఇక్కడికి వచ్చి తింటే తెలుస్తుంది మీకు. సూపర్ సూపర్ సూపర్. నేను ఏదైతే ఆర్డర్ చేశానో ప్రతి ఒక్క ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. సో మస్ట్ ట్రై మీరు చేయాల్సింది వచ్చేసి స్టార్టర్స్ లో బోర్డు స్పెషల్ చికెన్, అలాగే ఫిష్ ఫ్రై, లూజ్ ప్రాన్స్, అలాగే మర్రీ చికెన్, ప్రతిదీ చాలా బాగున్నాయి. కోంబోలో చికెన్ 65 అయితే నేను ట్రై చేశాను, చికెన్ 65 బిర్యానీ, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఎవరైతే బండ్లగూడ జాగర్ నుంచి చిలుకూరు బాలాజీకి వెళ్తున్నప్పుడు, అప్పా జంక్షన్ వస్తే TSPA జంక్షన్ కి వెళ్తున్నప్పుడు బండ్లగూడ జాగర్ నుంచి రైట్ సైడ్ లో ది పబ్లిక్ స్కూల్ కి టాప్ ఫ్లోర్ లో 4th ఫ్లోర్ లో అయితే ది బోర్డ్ హౌస్ రెస్టారెంట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఒక పెద్ద బోట్ ఉంది, ఒక 12 to 15 మెంబర్స్ సీటింగ్ ఉండేటువంటి బోట్. సో ఇందులో చేసుకోవచ్చు. సో అలాగే మీకు పార్టీ ఆర్డర్స్ కావాలనుకున్నా సో వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వీళ్ళు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉన్నారు. డెఫినెట్లీ మీరు ఫస్ట్ స్విగ్గీ జొమాటో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, రెస్టారెంట్ కి విజిట్ చేయండి. మనం పెట్టే డబ్బులకి వర్త్ అనమాట. డెఫినెట్లీ మీరు ఇక్కడికి వస్తే ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు అనమాట. మీరు ఎవరైతే లంచ్ పార్టీస్ గెట్ టుగెదర్ చేసుకోవాలనుకున్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన గచ్చిబౌలి నుంచి 15 minutes లోనే రావచ్చు ఈ రెస్టారెంట్ కి. అలా OR ఎక్కేసి TSPA జంక్షన్ దగ్గర నుంచి ముందుకు వస్తే రైట్ సైడ్ లోనే ఉందన్నమాట. సో డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసాం మీరు, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి మంచి హైదరాబాద్ ఫుడ్ వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్ వస్తాయి. సోషల్ పోస్ట్ ఫుడీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా కంటెంట్ పోతా అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.